క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక, నిజమే. కానీ కొన్ని రకాల క్యాన్సర్లు ముదిరిపోయే వరకు కూడా బయటపడవు. అన్నవాహికలో కనిపించే క్యాన్సర్ అలాంటిదే. చాలా మందిలో అది పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతూ ఉంటుంది. అయితే ముద్ద మింగడంలో తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, తినగానే వాంతి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకుంటే అన్నవాహికలో క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. అన్నవాహికలో క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నవాహికకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎన్ని రకాలుగా వస్తుంది? యూజువల్గా ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటే అన్నవాహిక క్యాన్సర్. మన తెలుగు భాషలో క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి అంటే యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే అన్నవాహిక క్యాన్సర్ జనరల్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వయసు మీద పడిన వాళ్ళకి ఎక్కువ యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు రకాలుగా ఉంటాయి వీళ్ళలో. ఒకటి స్మోకింగ్, పొగ తాగడం. రెండవది ఆల్కహాల్ కన్జంప్షన్. ఇంకా ఇతరత్ర కారణాలు ఉంటాయి. కొన్ని వేరే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే కొంతమంది పొగాకు నమలడం వల్ల, కొంతమంది వివిధ రకాలైనటువంటి అన్నవాహిక జబ్బులు ఉండడం వల్ల, అంటే అకలేషియా కార్డియా అంటాం, అంటే అన్నం దిగకపోవడం, ఇటువంటి వాళ్ళలో. రెండవది కరోజివ్ ఇంజరీస్ కొంతమందిలో అరుదుగా. మూడవది జెనెటిక్, ఇంకొకసారి హెరిడిటరీ వంశపారపర్యంగా కూడా రావచ్చు. కొన్ని క్రోమోజోమల్ డెఫిషియన్సీస్, అబ్నార్మాలిటీస్లో కూడా ఇటువంటి అన్నవాహిక క్యాన్సర్స్ అనేటివి మనము చూడవచ్చు. ఈసోఫేజియల్ క్యాన్సర్స్ యూజువల్గా ప్రపంచవ్యాప్తంగా రెండు రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఒకటి స్క్వామస్ సెల్ కార్సినోమా అనేటువంటిది మొదటి, యూజువల్గా మోస్ట్ కామన్ అంటాం. రెండవది అడినోకార్సినోమా అంటాం. అడినోకార్సినోమా అనేటువంటిది ఇది సెకండ్ టైప్ అన్నమాట. కొన్ని మిక్స్డ్ వెరైటీస్ వస్తుంటాయి, కొన్నిసార్లు అడినోస్క్వామస్ వెరైటీస్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కొద్దిగా అరుదుగా ఉంటాయి. కాకపోతే ముఖ్యంగా స్క్వామస్ సెల్ కార్సినోమా అనేటువంటిది మనము ఎక్కువగా చూస్తాం. మధ్య భాగపు అన్నవాహికకి మధ్య భాగంలో వస్తూ ఉంటుంది. అడినోకార్సినోమా అనేటువంటిది ఈసోఫాగస్, అన్నవాహిక, కడుపు సంచి, అన్నం సంచి రెండు కలిసే ఏరియాలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అన్నవాహిక క్యాన్సర్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మన భారతదేశంలో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్, అంటే ఎక్కువ మంది ప్రజలు అడ్వాన్స్డ్ స్టేజ్లో మన దగ్గరికి వస్తారు. సో ఇనిషియల్ స్టేజెస్ అంటే మొదటి దశల్లో అన్నవాహిక క్యాన్సర్లో లక్షణాలు మనకు కనిపించవు పెద్దగా. సో అందుకనే నెగ్లెక్ట్ చేస్తారు. సో దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల లేట్ ప్రెజెంటేషన్, అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లో మన దగ్గరికి పేషెంట్స్ రావడం వల్ల ఎటువంటి లక్షణాలతో వస్తారంటే జబ్బు ముదిరిన తర్వాత ముద్ద దిగకపోవడం, అన్నం పెట్టుకొని మింగిన తర్వాత ముద్ద దిగకపోవడం, రాను ఇదేమవుతుందంటే ల్యూమెన్ అంటే ఓపెనింగ్, అన్నవాహిక ద్వారం మూసుకుపోవడం వల్ల లిక్విడ్స్ కూడా వెళ్ళవు. రెండవది ఇలా వెళ్ళి ముద్ద దిగకపోవడం, లిక్విడ్స్ కూడా ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్, అంటే చెస్ట్, ఈ ఛాతిలో ఏమవుతుందంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ సెన్సేషన్ రావడం. మూడవటువంటిది ముఖ్యంగా వెయిట్ లాస్, బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం. మొదటి ఇంక ఇలాగే స్ప్రెడ్ అవ్వడం వల్ల ఒకసారి కొంతమందికి వెన్నపూసలో నొప్పులు రావడం, ఎముకల నొప్పి రావడం, స్ప్రెడ్ అయిన లక్షణాలు యూజువల్గా వస్తుంటాయి. అన్నవాహికలో క్యాన్సర్ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈసోఫేజియల్ క్యాన్సర్స్ జనరల్గా సస్పెక్ట్ చేసినప్పుడు, ఒక పేషెంట్ మన దగ్గరికి పై చెప్పినటువంటి లక్షణాలతో వచ్చినప్పుడు మనము వాళ్ళకి మొదటగా బేరియం స్టడీస్ చేయొచ్చు. రెండవది ఎండోస్కోపీ అంటాం. ఎండోస్కోపీ మనం యూజువల్గా చూసే ఉంటాం. చాలామంది గొంతులో ఒక పైప్ మింగించి, మనం కెమెరా ఉంటుంది దాంట్లో, మనము కింద వరకు వెళ్ళి చెక్ చేస్తాం. అప్పుడే ఏం చేస్తామంటే ఏదైనా గడ్డ కానీ, పుండు కానీ, అల్సర్ కానీ కనిపించినప్పుడు అక్కడ నుంచి ముక్క పరీక్ష అనేది తీసుకుంటాం, బయాప్సీ అంటాం. యూజువల్గా ఎండోస్కోపీ అనేది జనరల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఎండోస్కోపీ కంటే ముందు ఇంకా మనకు వేరే ఏమైనా డౌట్ ఉన్నటువంటివి అయితే బేరియం స్వాలో అనే స్టడీస్ చేసుకోవచ్చు. ఇతరత్ర ఇంకా ముక్క పరీక్ష, ఎండోస్కోపీ తర్వాత సిటీ స్కాన్ పరీక్షలు. సిటీ స్కాన్ ఏంటంటే మనం జనరల్గా అబ్డామెన్, పెల్విస్, కడుపు భాగంలో చేస్తాం. కానీ ఈసోఫాగస్ 3 భాగాల్లో రన్ అవుతుంది, మెడ నుంచి ఛాతీ, కడుపు. సో మెడ, ఛాతీ, కడుపు 3 ఏరియాలు కనుక సిటీ స్కాన్ చేయించగలిగితే మనం ఈసోఫాగస్ క్యాన్సరు ఎక్కడ ఉంది, ఎంత స్ప్రెడ్ అయ్యింది ఉంది, డిసీజ్ యొక్క స్టేజింగ్ అంటే ఎంత వ్యాప్తి చెంది ఉంది అనేటువంటిది
పక్కనటువంటి గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెడలో ఈ విండ్ పైప్ అంటాం, ట్రేకియా అంటాం, గాలి స్వరపేటిక. సో ఇవన్నిటికీ ఎంత దగ్గరలో ఉంది, ఎంత డిస్టెన్స్, ఆపరేషన్ స్టేజ్లో ఉందా, లేకపోతే మందుల ముందు కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వచ్చా అనేటువంటి స్టేజ్ అనేటువంటిది మనం నిర్ధారించవచ్చు. అన్నవాహిక క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అన్నవాహిక క్యాన్సర్ మనం పైన డిస్క్రైబ్ చేసినటువంటి ఫస్ట్ పేషెంట్ ఎలా ఉన్నాడు, జనరల్ కండిషన్ చూడాలి. పేషెంట్ ఏ ట్రీట్మెంట్కైనా పేషెంట్ ముందు తట్టుకోగలగాలి. వీళ్ళు జనరల్గా ఫుడ్ లేకపోవడం వల్ల వెయిట్ లాస్, బరువు తగ్గిపోయి ఆకలి లేకుండా సన్నబడిపోతారు. సో వీళ్ళటువంటి జనరల్ కండిషన్ ఎలా ఉంది, జనరల్ కండిషన్ బాగలేనప్పుడు పాలియేటివ్ కేర్ ఇస్తాం. జనరల్ కండిషన్ బాగుంది, పేషెంట్ ఫిట్గా ఉన్నాడు, అటువంటప్పుడు అర్లీ డిసీజ్ లేదా అడ్వాన్స్డ్ డిసీజ్, సిటీ స్కాన్, ఎండోస్కోపీ రిపోర్ట్ బట్టి మనము మొదటి దశల్లో ఉంటే మ్యూకోజల్ లెవెల్ వరకే ఉంటే, ఎండోస్కోపీలో సూపర్ఫిషియల్గా ఉంది పుండు, ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు అని సిటీ స్కాన్లో తెలిస్తే ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్స్ వీటిలో నయం చేసుకోవచ్చు. T1A ఇటువంటి దశల్లో. కొంచెం అడ్వాన్స్డ్ డిసీజెస్లో మనం వీళ్ళకి సర్జరీ చేసుకోవచ్చు. రెండవ ఆప్షన్ ఏంటంటే కీమో రేడియేషన్ అంటాం. కీమో రేడియేషన్ స్క్వామస్ సెల్ కార్సినోమాకి అయితే ముందు డిస్క్రైబ్ చేసినటువంటిది కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ రెండు కలిపి ఇస్తాం. మూడవది అడినో కార్సినోమాకి జనరల్గా రేడియేషన్ థెరపీ పని చేస్తుంది కానీ అవసరం లేదు, పెద్దగా రిజల్ట్స్ ప్రూవెన్ కావు. కాబట్టి అడినో కార్సినోమా వెరైటీ ఆఫ్ క్యాన్సర్కి మనం కీమోథెరపీ ఇచ్చుకొని తరువాత 6 వారాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. లాస్ట్ స్టేజ్ అంటే 4th స్టేజ్ అంటాం. 4వ స్టేజ్ అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ జనరల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది శరీరం మొత్తం. వీళ్ళకి పక్కటువంటి భాగాలకి వీళ్ళకి పాలియేటివ్ కేర్ ఇస్తాం. అంటే ఫుడ్ వెళ్ళడానికి స్టంటింగ్ వేసుకోవడం, లేదంటే ఒక్కొక్కసారి ఫీడింగ్ జెజనాస్టమీ చేసుకోవడం, ఈసోఫేజియల్ స్టంట్స్, కవర్డ్ స్టంట్స్, వీటిలో ఇతర రకాలు ఉంటాయి. అన్నవాహిక క్యాన్సర్ను నివారించుకోవచ్చా? అన్నవాహిక క్యాన్సర్ని ప్రివెన్షన్ అంటే నివారణ. క్యాన్సర్కి ఎప్పుడు కూడా నివారణ అంటే మన లైఫ్ స్టైల్ పద్ధతులు అనేటువంటివి చాలా ముఖ్యం. స్మోకింగ్, పొగ తాగకపోవడం, డ్రింక్ చేయకపోవడం. రెండవది ఏదన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే అన్నవాహికకి జబ్బు ఉన్నప్పుడు అకలేషియా కార్డియా కానివ్వండి, బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. అంటే కొంతమందికి అసిడిటీ వల్ల, రిఫ్లక్స్ వల్ల రాను ఏమవుతుందంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ వస్తుంది. సో వాళ్ళకి రిఫ్లక్స్కి ట్రీట్మెంట్ చేసుకోవడము, అకలేషియా ఉన్న వాళ్ళకి ఆ జబ్బుకి ట్రీట్మెంట్ చేసుకోవడము. సో ఇటువంటి ఉన్నప్పుడు మనము రిస్క్ ఫ్యాక్టర్స్ని నివారణ తగ్గించుకుంటే ఈ ప్రివెన్షన్ అనేటువంటిది వీటికి దూరంగా ఉండొచ్చు. అన్నవాహిక క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. ముద్ద మింగడంలో ఇబ్బంది, తినగానే వాంతవుతున్నట్లుగా, వికారంగా అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు.